ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో మనం చూసినట్టయితే నిన్న, ఇవాళ, రేపు టికెట్ టు ఫినాలే టాస్క్‌లు నడుస్తున్నాయి కానీ మీరొక విషయాన్ని గమనించారా? ఇక్కడ మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఓకే. 9 మంది కంటెస్టెంట్స్‌లో ఇద్దరికి బ్లాక్ కార్డ్స్ ఇచ్చేసారు. ఓకే. మిగతా వాళ్ళెవరు? ఇద్దరు కంటెండర్స్‌కి ఇద్దరు బ్లాక్. మధ్యలో ఉన్నవాళ్ళు ఇంక వాళ్ళు అటు ఆడడానికి లేదు. వాళ్ళు బ్లాక్ లిస్ట్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఆడడానికి ఉండదు. ఓకే. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ మీరు ఆడేసారు కదా! అనేసి మాట్లాడతారు. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రేపు మళ్ళీ ఇంకో ఇద్దరొస్తారు. ఇంకొకళ్ళని బ్లాక్ లిస్ట్‌లో ఏస్తారు. ఇంకొకళ్ళని కంటెండర్ చేస్తారు. సో, ఇక్కడ ఫస్ట్ బేసికల్లీ ఒక్కొక్క రోజు 2, 2 ఆటలు పెట్టి 2, 2 ఆటలు వాళ్ళకే పెడితే అక్కడ ఏమైంది? అంత రోజంతా వేస్ట్ అయితే ఒకే ఒక్క కంటెండర్ వచ్చాడు. ఓకే. ఉన్నది 9 మంది. 9 మందిలో సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. అంటే ఇప్పుడు రేపు కూడా టాస్క్‌లు 2 పెడితే ఒక్క కంటెండర్ వస్తాడు. అంటే ఆరుగురిలో ముగ్గురు మాత్రమే కంటెండర్స్ అవుతారు. సో, ముగ్గురు కంటెండర్సే అవుతారు. మనకి శుక్రవారం గూడా లెక్క గదా! అంటే శుక్రవారం ఈ కంటెండర్స్ ఎవరైతే ముగ్గురుంటారో, ఆ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టి టికెట్ టు ఫినాలే చేసేస్తారు. ఓకే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఓన్లీ నలుగురికే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఒక నలుగురికి, సెకండ్ ఒక నలుగురికి. ఇప్పుడు ఇవాళ సూడోకు గేమ్ పెట్టారు. అది నిఖిల్ అదరగొట్టేస్తాడు. తనకి ఛాన్స్ రాలేదు. ఓకే. ఇప్పుడు మీరు గమనించండి. అందరిలోకి ఒక్క నిఖిల్‌కి తప్ప అందరికి ఛాన్సొచ్చేసింది. ఓకే. తేజకొచ్చింది, అవినాష్‌కొచ్చింది, ప్రేరణకొచ్చింది, అందరికొచ్చింది. ఒక్క నిఖిల్‌కి తప్ప. ఒకవేళ గనక బిగ్ బాస్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే 9 మందికి పెట్టేసేసి, ఒకళ్ళనో ఇద్దరినో టికెట్ టు ఫినాలే రేస్ నుంచి పక్కకి తప్పేస్తే, ఇలా బ్లాక్ కార్డ్‌లివ్వడాలు, బ్లూ కార్డ్‌లివ్వడాలు ఇవన్నీ పెట్టుకోకుండా పెట్టుంటే, నిఖిల్ రియల్ గేమ్ బయటకొచ్చేది. నిఖిల్‌దే కాదు, నబీల్‌ది, పృథ్వీది ఎవరైతే మంచి కసిగా ఉన్నాం మేము ఆడతాము అనే వాళ్ళందరికీ బయటకొచ్చేది. ఆ తర్వాత వాళ్ళల్లో మీ గేమ్ ఇలా ఉంది. టికెట్ టు ఫినాలే రేస్‌లో మీరిలా ఆడారు. మీరు అలా ఆడారు అని చెప్పేసి వచ్చిన గెస్ట్‌లు సెలెక్ట్ చేసుండుంటే బావుండేది. అలా కాకుండా నిన్న గుడ్డిగా అఖిల్ వాళ్ళు, హారిక వచ్చి మమ్మల్ని ఇంప్రెస్ చేయండి అనడం. ఇదంతా చాలా ఫన్నీగా, జోక్‌గా ఉంది. టికెట్ టు ఫినాలే అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి. సో, బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టుంటే బావుండేది. మీరనొచ్చు మీరే ఎళ్లి బిగ్ బాస్ కండక్ట్ చేయొచ్చు కదా! అని. ఇక్కడ నిఖిల్‌కి రాలేదు కదా అవకాశం. అందరికి వచ్చింది కదా! గౌతమ్‌కి, తేజకి, విష్ణుకి, ప్రేరణకి అందరికి వచ్చింది. ఒక్క నిఖిల్‌కే రాలేదు. ఎందుకు మరి ఈ పక్షపాతం? ఒకవేళ నిజంగా గనుక అలా చేసుంటే బావుండేది గదా! ఇప్పుడు మహా అయితే రేపొచ్చిన వాళ్ళు నిఖిల్‌కి ఒక ఛాన్స్ ఇస్తారు. మరి మిగతా వాళ్ళందరికి 2, 2 ఛాన్స్‌లు వచ్చినట్టే కదా! బ్లాక్ కార్డ్ తీసుకున్న విష్ణుకి, తీసుకోని నిఖిల్‌కి ఏంటి తేడా ఏంటి? ఇంకా అట్‌లీస్ట్ విష్ణు 2 ఆటలైనా ఆడింది. నిఖిల్ అది గూడా ఆడల. సో, రియల్ గేమ్‌ని ఇష్టపడతాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను డాన్స్ బాగా చేస్తాడు. అతని డాన్స్ చూడడానికి ఇష్టపడతాం గానీ, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళ డాన్స్ చూసి ఆహా! నేర్చుకోవాలని చెప్పలేం కదా! సో, గేమ్స్ కూడా అంతే. నిఖిల్ ఆడినా, పృథ్వీ ఆడినా లేతే గేమ్స్ ఇప్పుడు తేజ ఉన్నాడు. మైండ్ గేమ్స్ అదరగొట్టేస్తాడు. అతను ఆడితే ఆ గేమ్‌కి అందం వస్తుంది. అలాగ పెట్టుంటే బావుండేది. అలా కాకుండా గెస్ట్‌లనెందుకు పిలిచారు? వాళ్ళకి సెలక్షన్ ఎందుకిచ్చారు? వాళ్ళ టికెట్ టు ఫినాలే రేస్ ఆడేది లోపల వాళ్ళ. అలా కాకుండా వాళ్ళలో వాళ్ళకే పెట్టి ఒక సంచాలకుని పెట్టుకుంటే గొడవలు జరిగేవి. ఆహ్, జస్టిస్ ఎవరిది? అన్యాయం ఎవరిది? న్యాయం ఎవరిదనేది బయటకొచ్చేది. ఇప్పుడు మానస్‌నిను మన ప్రియాంకని పెడతారు సంచాలక్క. వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు. మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఏం మాట్లాడలేరు. అది.